95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ నినాదం అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు అధికారికంగా మారింది. టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మార్చడానికి కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. రంగారెడ్డి జిల్లా తుర్కియంజాల్ మున్సిపల్ పరిధి రాగన్నగూడలి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. కొంతమంది రౌడీలతో కలిసి యువతిని నవీన్ రెడ్డి అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. తన పాదయాత్రను పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె దీక్షకు దిగారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గీయులు ఎమ్మెల్సీ కసిరెడ్డిని అడ్డుకున్నారు. తెల్ల బంగారం ధరలు రోజు రోజుకి తగ్గుతుండటంతో కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వారం వ్యవధిలో క్వింటాల్కు 1000 రూపాయలు తగ్గడంతో పత్తి రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు. పోలీస్ నియామకాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ట్రాన్స్జెండర్స్ డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రస్తుతం జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలో ఆడామగా వేరుగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లే ట్రాన్స్జెండర్స్ కు ప్రత్యేక కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ప్రభుత్వ మద్యం దుకాణంలో సిబ్బంది చేతివాటం చూపించారు. మద్యం బాటిల్స్ మూతలు ఓపెన్ చేసి సగం మందు తీసేసి నీళ్లతో నింపుతున్న వైనం బయటపడింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి టెన్షన్ రేపింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థుల సమస్యలపై పరిష్కారం కోసం వచ్చిన విద్యార్థి సంఘాలు నినాదాలతో కలెక్టర్ కార్యాలయం దద్దరిల్లింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మాడుగుల మండల కేంద్రంలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ మహిళా మార్చ్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 6100 పోలీస్ కానిస్టేబుల్కు గాను 411 ఎస్ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ క్రమంలో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు జేడీ ఫౌండేషన్ ముందుకొచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జువాడి కృష్ణారావు మాట్లాడుతూ 4 కోట్ల ప్రజలు తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన మహాతల్లి సోనియా గాంధీ అని అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బీసీసీఎల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గం మియాపూర్ గ్రామంలో బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎల్లేని సుధాకర్ రావు పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ ఆంధ్రాలో కలపాలని, సమైక్య రాష్ట్రంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపుతూ ఉన్నాయి. తాజాగా పట్టాభద్రుల ఎమ్మెల్సీ జీవన్ సజ్జల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీకే రెడ్డి కాలనీలో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి రిహాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మాండస్ తుఫాన్ ముంచుకొచ్చింది. ఈ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారింది. తమిళనాడు మహాబలిపురం వద్ద తీరం దాటుతుండటంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడప గడపకు కార్యక్రమంపై సమాచారం ఇవ్వలేదని అనంతపురం ఎంపీటీసీ నాగమణి భర్త పెట్రోల్ పోసుకుని నిరసన తెలియజేశారు. ఈ ఘటన చిలుమత్తూరు మండలం తుమ్మలకుంటలో చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎదుటి నాగరాజు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే తమ ఓటు అని తెలుగు రాష్ట్రాలు 2 కలిసిపోతే స్వాగతిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల వసతి గృహానికి చెందిన 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ లేదా నీటి కాలుష్యం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 13 లక్షలు విలువ చేసే 234 గ్రాముల బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు.
చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని 108 సహాయంతో నకరికల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి పట్టణంలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలా లేదని, సంతాప సభలా ఉందన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా భారత ఎన్నికల కమిషన్ ఆమోదం తెలపడంతో మెట్పల్లి పట్టణం కొత్త బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించుకున్నారు.